మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము లేవియా కాండము 26వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. దేవుడు వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. దేవుడు మనకి ఈవేళ మరి యొక్క శుభమును అనుగ్రహిస్తున్నారు, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నారు, దీవెనను అనుగ్రహిస్తున్నారు. ఏమని అంటే, నేను మీ మధ్య నుండేదను, మీ యందు నేను అసహ్యపడను అని కూడా తెలియజేస్తున్నారు. ఎందుకని మనము ఆయన పుట్టించిన ప్రజలము, ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము కనుక మన యందు దేవుడు అసహ్యపడను అని వాగ్దానం చేస్తున్నారు. ఈవేళ నేను మీ మధ్యన ఉంటాను అని తెలియజేస్తున్నారు. నేను మీ మధ్యన నడిచేదను, నేను మీకు దేవుడనై యుందును అని కూడా తెలియజేస్తున్నారు. ఆయన మన మధ్య నడవడం కంటే మనకి కావాల్సింది ఇంకేమున్నది? ఆయన మనకి తోడుగా నడుస్తూ ఉంటే మనకి ఏ శత్రు భయము లేకుండా ధైర్యంగా జీవించగలుగుతాము. ఆయన మన మధ్య ఉండి మనకి తోడుగా నడుస్తూ ఉంటే ఏ కీడు మనల్ని సమీపించదు. అదే కీర్తన గ్రంథంలో కూడా తెలియజేస్తున్నారు కదా. కనుక మనకి ఆయన తోడుగా ఉన్నప్పుడు, ఆయన నడిచి మనతో పాటుగా నడిచి ఉంటున్నప్పుడు, మన మధ్య సంచరిస్తున్నప్పుడు మనం ఏ భయానికి భయపడే పని ఉండదు, ఏ దిగులు మనం పొందే పని ఉండదు, ఏ చింతకి మనం లోనయ్యే పని ఉండదు. ఎందుకంటే ఆయనే మన మధ్య ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. నేను మీకు మీ దేవుడనై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు అని కూడా తెలియజేస్తున్నారు. ఆయనే మనకు దేవుడిగా ప్రకటించుకుంటున్నారు. మీరు నా ప్రజలు అని ప్రకటించుకుంటున్నారు. అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? ఆయన ప్రజలుగా జీవించేవారు ఆయన చేత ఆశీర్వదింపబడుతూ జీవిస్తారు. ఆయన ప్రజలుగా జీవించేవారు ఈ భూమి మీదే కాదు, పరలోకంలో కూడా గొప్ప స్థితిని కలిగి ఉంటారు, ఐశ్వర్యము కలిగి ఉంటారు. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా. కాబట్టి దేవుడు మనకి ఇంత ఆశీర్వాదకరమైన వాగ్దానం చేస్తున్నప్పుడు మనం దేవుణ్ణి విశ్వసిద్దాము, దేవుణ్ణి అనుసరిద్దాము, దేవుని మాటలను మన హృదయంలో భద్రం చేసుకుందాము. ఆయన మనల్ని అసహ్యపడను అంటున్నారు. కాబట్టి ఆయన మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. ఎవరైనా త్రోసివేస్తారేమో, మనుషులు త్రోసివేయవచ్చు, మనుషులు మనల్ని దూర పెట్టవచ్చు, మనుషులు మనల్ని నిరాకరించవచ్చు. కానీ మన దేవుడు మనతో ఉంటానంటున్నాడు, మన దేవుడు మన మధ్య నడుస్తానంటున్నాడు, మన దేవుడు మనకి గొప్ప స్థితిని కలుగు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నాకు ప్రజలై యుందురు అని తెలియజేస్తున్నాడు. నేను మీకు దేవుడనై యుందును అని తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఈ వాగ్దానాలు నమ్ముదాము, దేవుని ఆశ్రయిద్దాము, దేవుని కృపలో వర్ధిల్లుదాము, దేవుని చేత ఆశీర్వదింపబడదాము. మన జీవితాంతము ఆయన కలిగి ఉండినప్పుడు ఆయన ఆ రక్షణ భాగ్యంలో మనల్ని జీవింప చేసుకుంటారు. ఆయన రాజ్యంలో కూడా మనల్ని ప్రవేశింపచేస్తారు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు ప్రభువా. నైనా మా మధ్యలో ఉంటానని సెలవిచ్చారు, మాతో ఉంటానని సెలవిచ్చారు. నైనా మామును నా తండ్రి మీ జన్మగా చేసుకుంటానని సెలవిచ్చారు. మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. చూస్తున్న బిడ్డలందరినీ కూడా ప్రభువా ఆ విధముగా ఆశీర్వదించండి. వారితో మీరు ఉండండి, వారి మధ్యలో మీరు ఉండండి, వారిని మీరు ఆశీర్వదించి మీ జన్మగా చేసుకునండి. మానైనా మీ కృపలో వర్ధిల్ల చేయండి ప్రభువా. మీకు వందనాలు తండ్రి. వారి కడ వరకు నైనా మీలో కొనసాగుతూ ప్రభువా జై జీవితం జీవిస్తూ నైనా మీ చేత ఆశీర్వదింపబడే భాగ్యము చూస్తున్న బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.